సర్పంచుల పదవి విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్ అధ్యక్షత వహించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ లక్ష్మీ గంగారెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 38 గ్రామాల సర్పంచులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్పంచుల సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీ గంగారెడ్డి, మాజీ రైతు బంధు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ రాజేశ్వర్, ఎన్డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు జయశ్రీ భూమారెడ్డి, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు సురేష్, పంచాయతీ ఏఈ సాయిలు, ఎంపీడీఓ పర్బానా, ఎంపీపీ మధుకర్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మీకు సంబంధించిన డబ్బులు వచ్చేది ఉంటే గ్రామ పంచాయతీ అందు తీర్మానం చేసుకొని ఉంచుకోమని చెప్పడం జరిగింది. సెక్రటరీల ద్వారా వాళ్ళకి చెప్పిన విధంగా తీర్మానాలు కూడా చేసి ఉంటారు అనుకుంటున్నాను. నేను దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ కూడా మన డిస్ట్రిక్ట్ నుంచి అడగడం జరిగింది. పెండింగ్ బిల్స్ దేన్ని ఏమేమి పెండింగ్స్ ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది. ఆ పెండింగ్ బిల్స్ రిపోర్ట్ కూడా మేము పంపించడం జరుగుతున్నది. దాని ప్రకారం ఎవరన్నా సర్పంచులు తర్వాత బిల్లులు రావాల్సి ఉంటే మేము డబ్బులు రిలీజ్ అయినప్పుడు ఏమైనా ఉంటే మేము ప్రత్యేకాధికారులకు కూడా మేము సమాచారం అందించి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇంకేమైనా పొరపాట్లు మా ద్వారా కానీ మీ ద్వారా జరిగినవి ఉంటే ఈ సభాముఖంగా క్షమించమని మేము కోరుకుంటున్నాం. దీని తర్వాత గ్రామాలలో ఉండే మీ మాజీ సర్పంచులు మాకు అన్ని విధాలా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనం కన్వీనియర్ రీతిలో మరి విపత్తు వచ్చింది. మన కరోనా సమయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. మన ప్రాణాలని సైతం కూడా లెక్క చేయకుండా మన ప్రాణాలని అడ్డుపెట్టి గ్రామంలో ఆ కరోనా వ్యాధి అనేది ప్రబలకుండా ఎప్పటికప్పుడు మనం చర్యలు తీసుకొని ప్రభుత్వం వాటి సూచనలు ఇస్తే మరి ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరి నోటికి ఒకటిగా బోధన్ మండలంలో 38 గ్రామ పంచాయతీలు మరి అందరూ సర్పంచులు బాగా పనిచేసి మరి ముందుకెళ్ళిన ఉన్నారు. మరి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా రాబోయే రోజులలో మళ్ళీ పెద్ద పనులు పొంది మరి చెయ్యాలని ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా కూడా అందరు సర్పంచులు, అక్కలు కానీ అన్నలు కానీ అందరూ కూడా సర్పంచులు బాగా పనిచేసిండ్రు. గ్రామాలలో కలెక్టర్ వచ్చినన్నా కానీ వెంటనే ఎక్కడ ఏది ఉన్నన్నా కానీ తీసి మరి డంపిమాలు కానీ, మశానాటిక కానీ, చెట్లు కానీ, అద్దవరం కానీ అన్ని కూడా కానీ చాలా పని చేశారు. మీరు అందరూ కూడా ఎక్కడైనా ఇబ్బంది వచ్చినన్నా కానీ మీరు ఇబ్బంది పడి ఎక్కడి నుంచి పైసలు తెచ్చి ఫండ్స్ రాకుండా కానీ మీరు బాధపడి మరి పనులు చేసిన సర్పంచులు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా బాగా పని చేసిన సర్పంచులు పదవుల్లో స్థిరపడాలని చెప్పేసి. అయితే మనకు పొలిటీషియన్స్కి రిటైర్మెంట్ ఉంటుంది, మనకు రిటైర్మెంట్ ఉండదు. ఇది అనంతం పొలిటికల్ లైఫ్ అనేది. పబ్లిక్ లైఫ్లో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. చాలామంది పోటీ పడి చేసుకున్నట్టు పరిస్థితులు చూసినాం. రాజేశ్వర్ చెప్పినట్టు ఒక్కోళ్ళని మించి ఒక్కోళ్ళు. గంగాధర్ దోబిగడ్డ కట్టిందంటే దానికన్నా మించిన దోబిగడ్డ కట్టాలని సుదర్శన్. ఈ రకంగా పోటీపడి గ్రామాలు డెవలప్ చేసుకున్నారు. మంచి క్వాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. చాలామంది కష్టపడి ఈ మండలంలో గ్రామాలను డెవలప్ చేశారు. కాబట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా మరి అధికార పక్షాన అభినందనలు తెలియజేసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.